నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు అంశం సుందరీకరణ, ఆధునీకరణ. ఇదొక పెద్ద డబ్బా. ఇది అధికారులు కొట్టిన డబ్బానా లేదా నాయకులు కొట్టిన డబ్బానా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో గోకవరం బస్టాండ్ ప్రక్కన గల లేపాక్షి ఎదురుగా ఉంటుంది. అక్కడ ప్లేస్ ని సుందరీకరణ పేరుతో సగం టైల్స్ సగం ఇసుక వేశారు, వెలగని లైట్లు పెట్టారు. దీంట్లో ఎవరికి ఏమి నష్టం వచ్చిందో తెలీదు. అయితే ప్రజాధనమే కదా, దుర్వినియోగం అయితే అయ్యింది. దాంతో పాటుగా అందులో నింపిన ఇసుక రోడ్డు మీదకి రావడం వల్ల వాహనదారులు జారి పడిపోతున్నారు. అయినా వీళ్ళకేం పట్టడం లేదు. మరి ఈ ఆధునీకరణ, సుందరీకరణ ఏదో సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టు తయారైందంటున్నారు ప్రజలు. ఇకపోతే అధికారులు ఈ సుందరీకరణ, ఆధునీకరణ అనేది పూర్తి చేస్తారా లేకపోతే ప్రజల ప్రాణాల మీదకి తెస్తారా వేచి చూడాలి. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.